భగవంతుడు మన మనసులో అనుకునే మాటలు బయటికి వినిపించనివ్వకుండా కొంచెం జాగ్రత్తలు మనకి ఇచ్చాడండోయ్. ఎందుకంటే మన మనసులో అనుకునే మాటలు బయటికి వినపడ్డాయి అంటే మాత్రం భూకంపాలు వచ్చేస్తుంటాయి. ఎవరికి వినబడదు. బయటికి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ లోన మాత్రం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోవచ్చు ఎదుటోళ్ళ గురించి. అవి బయటికి మాత్రం ప్రేమతో మాట్లాడి లోన తిట్టుకునే మాటలు ఎలా ఉంటాయంటే ఉండండి చూద్దాం ఒకసారి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఉన్నారనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారనుకోండి, వాళ్ళు పలకరిస్తారు పలకరించినప్పుడు ఎలా ఉంటది? ఆ వదిన గారు బాగున్నారా? ఈ నెక్లెస్ ఎప్పుడు చేయించారు? అబ్బా ఎంత బాగుందో! ఈ చీర మీకు ఎంత బాగుందో తెలుసా? అచ్చు మహాలక్ష్మిలా ఉన్నారండి అని అంటాం. అదే మనసులో అనుకున్నాం అనుకో, సుంచలకు బాగుంది, దీని నగలు గొప్పలు చెప్పుకోవడానికి వచ్చింది, దీనికంటే నాకు ఇంకా బాగుంటాయి అవి వేసుకుంటే. అలా మనసులో ఉన్న మాటలు బయటికి రానివ్వకుండా దేవుడు మనసులోనే మాట్లాడుకునేలా చేసి ఆనందపడేలా చేశాడు కాబట్టి అందరం కూడా బతికిపోతున్నాం. లేదు అవి బయటికి వినబడ్డాయి అంటే సజ్జిన అక్కడ జనారే అయిపోతుంది పరిస్థితి.